వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్. రాజమహేంద్రవరం డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే పడవ కార్మికులు రోడ్డున పడ్డారని జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళరాజు పేర్కొన్నారు. బుధవారం బోట్స్ మెన్స్ సొసైటీ పడవపై ఇసుక తీసే కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పడవ కార్మికులకు ఉపాధి కల్పించాలని, అనుమతి లేకుండా బ్రిడ్జింగ్ యంత్రాలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, బ్రిడ్జింగ్ యంత్రాల వలన రోడ్డున పడ్డ కార్మికులకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మస్తాన్, లేబర్ యూనియన్ నాయకులు వార ప్రభాకర్, దేవన వెంకటకృష్ణ, శ్రీకృష్ణదేవరాయల ఇసుక బోట్స్ మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ, మట్టపర్తి శ్రీను, పెంకే నాగరాజు, బొందు సతీష్, కుక్కల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఉపాధి వెంటనే ఉపాధి కల్పించాలి. ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇసుక కార్మికులకు ఆపేలులకు ఉపాధి కల్పించాలి. పడ కార్మికులకు నిషేధించాలి డ్రిడ్జింగ్ పడవలను, నిషేధించాలి డ్రిడ్జింగ్ పడవలను, నిషేధించాలి డ్రిడ్జింగ్ పడవలను. డ్రిడ్జింగ్ పడవలతో అధికారుల చర్యలు వెంటనే, అనుమతి లేకుండా గోదావరి ఇసుక తోటి డ్రిడ్జింగ్ పడవలపై అధికారుల చర్యలు వెంటనే, ఇసుక తోడుతున్న డ్రిడ్జింగ్ పడవలను ఉపాధి కల్పించాలి. ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇసుక కార్మికులకు ఆపేల డ్రిడ్జింగ్ పడవలను వెంటనే, ఆపేల డ్రిడ్జింగ్ పడవలు వెంటనే, ఆపేల డ్రిడ్జింగ్ పడవలు వెంటనే. ఇసుక కార్మికుల ఐక్యత, ఉపాధి కల్పించాలి. పడ కార్మికులకు నిషేధించాలి డ్రిడ్జింగ్ పడవలను, నిషేధించాలి డ్రిడ్జింగ్ పడవలను, నిషేధించాలి డ్రిడ్జింగ్ పడవలను, డ్రిడ్జింగ్ పడవలను, అక్రమంగా ఇసుక తోడుతున్న డ్రిడ్జింగ్ పడవలను. ఇసుక కార్మికులకు ఉపాధి వెంటనే, ఉపాధి కల్పించాలి. ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఇసుక కార్మికులకు పడవలు ఆపాలండి. రిగ్గిల పడవ మీదకి వెళ్ళి మా బావగారు చనిపోయాడు. అతను చంపేసి పాడేశారండి. రిగ్గిల పడవ మంచి గెంటేశారండి. చంపేసి పాడేశారు. రిగ్గిల పడవలు ఆపేయాలి. మా పిల్లలు మేము రోడ్డుని పడిపోతుంది. పనులు లేవండి మాకు అసలు. మాకు రిగ్గిలు తీసేయాలండి. ఇసునాలు ఇవ్వాలండి మాకు. రిగ్గిల వల్ల మా బతుకుదేరు లేదండి. మా ముత్తాతల కాడి నుంచి కష్టపడేది ఆ బతుకుదేరు కష్టపడుతున్నాం మేము. రిగ్గింగ్ మట్టి తీసేవాళ్ళం. మొన్న ధవలేసంలో రిగ్గింగ్ ఆపమంటే వెళ్ళాము. ఆడవాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చి చాలా బూత్ మాటలు ఆడారండి. ఆడవాళ్ళు ఏం పీక్కోండి అనేసి అన్నారండి. రిగ్గింగ్ ఆపకపోతే ఇది ఎంతతో ఆపమండి, ఎంతవరకనే వెళ్తాం మేము. మేము ఇదే మొన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. మాకు తెలియకని మమ్మల్ని బెదిరిస్తున్నారండి వచ్చి అధికారులు కట్టాను. వాళ్ళు రిగ్గింగ్లు పడవలు గట్ట వచ్చి మనం బెదిరిస్తున్నారు. మేము సొంత ఇల్లు కూడా మాకు లేవండి. మేము అద్దెల్లోనే ఉన్నామండి. అద్దెలు కట్టుకోవాలి. మేము పిల్లల్ని చదివించుకోవాలి. మా భర్తలు కష్టపడాలి. మేము రెక్కాడితే డొక్కాడినట్టు మళ్ళీ లేకపోతే మా బతుకులు మా పస్తులు ఉండడమే. మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఎమ్మెల్యే రావట్లేదండి, సమాధానం చెప్పట్లేదు, చెప్పట్లేదండి. ఎమ్మెల్యే అంటే ఈ రోజు ఎమ్మెల్యే వస్తే ఈ రోజు నాడు మేము ఎక్కడి దాకా రావండి. కష్టపడి తిన్నట్టు ఎమ్మెల్యే రావట్లేదు. 30 మంది ఆడవాళ్ళ మీద దౌర్జన్యంగా వచ్చారండి. 30 మంది మీద మొత్తం దౌర్జన్యంగా వచ్చి ఏం పీక్కుండా మేము ఆపం. రిగ్గింగ్లు అయితే ఆపమని అన్నారండి. ఇలాగ అన్నారండి. మాకేం న్యాయం చేస్తారని ఇంతవరకు వచ్చామండి. మేము చిన్నప్పుడు కాడి నుంచి ఇదే పని అండి మాకు. మా మగోళ్ళకి వేరే పని తెలీదు. ఇప్పుడు రిగ్గింగ్లు పడవల వల్ల మా ఒక్క పని లేవు. మేము ఈదుల్లో పడ్డాము. మాకు అద్దె కొంపలు వస్తాయని అద్దెలు గట్ట వసూలు చేస్తున్నారు చాలా ఇది. కానీ మేము అయితే కట్టలేకపోతున్నాం. మాకు ఇప్పుడు పనులు కావాలి. మొన్న ఇసుకనానికి వెళ్తే మా అన్ని రిగ్గింగ్ వల్ల చనిపోయాడు. ఆయాలు చెప్తే పోలీసులు గట్ట రిగ్గింగ్లు అనొద్దు అన్నారు. ఆయాలే పట్టుకోవాలి మేము అసలు అని. ఇప్పటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ గట్ట రానివ్వలేదు. మాకు న్యాయం చెయ్యండి. మాకు అసలు మొన్న ఎక్కుతామంటే ఎక్కనివ్వలేదు పోలీసులు గట్టని. రిగ్గింగ్ ఆపాలి. మాకు పని లేకుండా అయిపోయింది. ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇదే ఓనర్లు మమ్మల్ని రిగ్గులు ఆఫ్ చేయాలని మన వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రభుత్వంలోనే మమ్మల్ని లారీలు కట్టుకొని తీసుకెళ్ళి రిగ్గులు ఆఫ్ చేయాలని చెప్పారండి. మేమే వెళ్ళామండి. బుజ్జి చౌదరి గారు కూడా వచ్చి అబ్బాయి మీకు నెలల్లో అయిపోతుంది, మీకు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీకు తగిన సహకారం చేస్తామని చెప్పిన అదే ఎమ్మెల్యే గారు అండి. అదే ప్రభుత్వంలో ఒక రోజుని
నావలో బ్రిడ్జ్ ఎదురుకుండా ఇట్టారు కదా రెస్టారెంట్, అక్కడ రిగ్గులు నావలు తవ్వుతాయని నావలు పట్టుకున్నారండి. 18 నావలు 22 నావలు పట్టుకున్నారండి. బకీలు తీసుకున్న వాళ్ళు ఇదే గవర్నమెంట్, బకీలు తీసుకున్న పట్టుకున్న వాళ్ళు ఇదే రిగ్గులు బ్రిడ్జి కాడ బ్యారేజ్ కాడ తవ్వుతున్న బ్రిడ్జి కూలిపోయారని గవర్నమెంట్ పట్టించుకోదండి. లేబర్ కూడలేదు, లేబర్ని ఎలా పాడు చేశారు. అలాగే ప్రపంచం కూడా మన అందరం ఆ బ్రిడ్జి మీద వెళ్తాం, ఈ బ్రిడ్జి మీద వెళ్తాం. అది మన పరిష్కారం. అది గవర్నమెంట్కి అంగీకారం అయితే చేయమనండి, లేదంటే మేము ఇంతతో ఏదో కూలో నాలుగు చేసుకుని బతుకుని తప్పించి మాకు లేబర్ న్యాయం చేయాలి, 10 మందికి సహకారం కావాలి. నేను ప్రజల కోసం మాట్లాడుతున్నాను. నాకు ఏమీ లేదండి, వెనక ముందు నాకు ఇల్లు ఓకలు కూడా లేదు. నాకు వందనాలు చెప్పుకున్నాను.